ప్రభాస్ రాజా సాబ్ చూసారా మూవీ? ఈరోజు రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి థియేటర్స్ దగ్గర, ప్రతి ఊర్లలో, ప్రతి విలేజ్లో, ప్రతి సిటీస్లో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్ మూవీ ఈరోజు మార్నింగ్ నేను కూడా చూడడం జరిగింది. ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. ఆ, ఎక్కువగా మాట్లాడు, ఇంట్రోవర్ట్, నవ్వుతూ ఉంటారు, హెల్పింగ్ నేచర్, ఫుడ్ బాగా పెడతారని టాక్ అందరికీ ఇష్టమే. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నేషనల్ వైడ్ సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్. అలాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉంది నేను చెప్తాను చూడండి. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. బయట పబ్లిక్ టాక్ మిక్స్డ్గా ఉంది. ఎందుకంటే ప్రభాస్ని ఇలాంటి కామెడీ రోల్లో మనం ఎప్పుడు చూడలేదు. సేమ్ ఈ మారుతి అనే డైరెక్టర్ ప్రేమ కథా చిత్రం అనే సినిమా 15 ఏళ్ల క్రితం తీశాడు. ఆ సినిమా స్టోరీనే మళ్ళీ రిపీట్ చేసి హీరోని చేంజ్ చేసి ప్రభాస్ని పెట్టాడు. ప్రభాస్ లెవెల్కి అయితే ఈ సినిమా సరిపోలేదు. ఇంకొంచెం స్కేల్ పెంచొచ్చు, స్కోప్ పెంచొచ్చు, బడ్జెట్ పెంచొచ్చు. ఓవరాల్గా ప్రభాస్ ఈ సినిమాకి మైనస్. ఎందుకంటే ప్రభాస్ స్కేల్ హై లెవెల్. ప్రభాస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్. ఈ సినిమా లోకల్ ఒక 10 ఏళ్ల క్రితం అయితే బాగుండేదేమో. ఇప్పుడు ఈ ప్రభాస్ లెవెల్కి ఈ సినిమా సరిపోలేదు. బట్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ అయితే సేమ్ ప్రేమ కథా చిత్రంలో మనం ఎలా అయితే నవ్వుకున్నామో, ఎలా అయితే భయపడ్డామో అలానే ఉంది ఈ సినిమా. ఎంటర్టైన్మెంట్గా ఉంది. ప్రభాస్ని మంచిగా చూపించడానికి డైరెక్టర్ మారుతి ట్రై చేశారు. 3 హీరోయిన్స్లో ఒక హీరోయిన్ మాళవిక, అమ్మాయి బాగుంది, చాలా హాట్గా ఉంది, చాలా నచ్చింది. ప్రభాస్ పక్కన ఆ అమ్మాయి ఒక్కటే బాగుంది, సూట్ అయింది. అండ్ నిధి అగర్వాల్ తన రోల్ బాగానే ఉంది, చబ్బిగా నైస్. ఇంకో అమ్మాయి పేరు నాకు తెలియదు, తన రోల్ చాలా తక్కువ. అండ్ కొన్ని ఫైట్స్ మాత్రమే ఉన్నాయి. సంజయ్ దత్ కరెక్ట్గా సరిపోయాడు. సంజయ్ దత్ ప్లేస్లో సోను సూద్ని పెడితే బాగుండేదేమో. ప్రభాస్ గెటప్స్ అండ్ విగ్ సెట్ అయింది. మొహం కొంచెం బాహుబలి తర్వాత పాడైపోయింది. బట్ ఈ సినిమాలో మంచిగానే చూపించడానికి, ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకొంచెం సినిమా మంచి స్టోరీ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా బయట అయితే మిక్స్డ్ టాక్ ఇంటర్నెట్లో నేను చూశాను, నేను గూగుల్ రివ్యూస్ చూశాను, నేను అండ్ మూవీ రివ్యూస్ చూశాను. అందరూ నెగిటివ్ టాక్స్ ఇస్తున్నారు. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఈ సినిమా పికప్ అవుతుంది. వచ్చే ఒక 15 రోజుల వరకు అయితే ఈ సినిమా ఆడుతుంది. ఓటీటీలో సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా సినిమా బాగానే ఉంది. వెళ్ళండి, చూడండి, కామెంట్స్ చేసి చెప్పండి. నా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.